నమస్కారం. తేట తెలుగులో మీకోసం వేదికకు స్వాగతం. నా మొదటి దృశ్య మాధ్యమాన్ని నేను స్వయంగా రచించి, స్వరం అందించిన కథతో మొదలు పెడదామని నా అభిలాష. చక్కగా మీ పనులు చేసుకుంటూ, అదివరకటి రేడియోలో విన్నట్లుగా హాయిగా ఈ కథని వింటూ ఆనందించండి, ఆస్వాదించండి. ఈ కథ పేరు 'ప్రయాణమా పలాయనమే'. ఇందులో ఒక తెలుగింటి ఆడపడుచు వరస ప్రయాణాలతో, వచ్చిపోయే చుట్టాలతో తనకు ఎదురైన అనుభవాల పరంపరను చిట్టా విప్పి చెబుతూ ఉంటుంది. ఇక మొదలు పెడదామా? రామ రామ! ఇలా ప్రయాణాల పిచ్చుందని పెళ్ళికి ముందే తెలుసుంటే నా కథ మరోలా ఉండదు. పెళ్లి చూపుల్లో నా స్నేహితురాలు, "నువ్వు భలే అదృష్టవంతురాలివే. మీ అమ్మతో చెప్తుంటే విన్నాను. గురుడు పెళ్ళైన తర్వాత పాత చింతకాయ పచ్చడి భావన రాకుండా ప్రతి సంవత్సరం పెట్టే కొత్త ఆవకాయలాగా నిన్ను ప్రతి ఏడూ రకరకాల ప్రదేశాలకు తిప్పుతాడంటే, మా ఆయన ఉన్నాడెందుకు? ఎక్కడికైనా తీసుకెళ్ళమంటే, ఓ దానికే భాగ్యమని సందు చివర బజ్జీలిప్పించి తెస్తాడు ఇంటికి. నా కర్మ! తంతే గారెల పుట్టలో పడ్డట్టు భలే ఛాన్స్ కొట్టేశావే! కుళ్ళు తెప్పిస్తున్నావు సుమీ. ఇది విన్న నాకు ఒక్కసారిగా నా బరువంతా తగ్గిపోయి, తేలికగా గాల్లోకి ఎగురుతున్నంత సంతోషమేసింది. మరెందుకు నా కథ మరోలా ఉండును అని అన్నాను అనుకుంటున్నారా? తీరిగ్గా వినండి మరి. ముచ్చటగా జరిగిన పెళ్లి తర్వాత నన్ను హనీమూన్‌కి అందరిలా ఊటీ, కొడైకెనాల్ కాకుండా డార్జిలింగ్ తీసుకెళ్లారు మా ఆయన. పక్కూరికి కూడా ఏదైనా శుభకార్యం ఉంటే తప్ప కాలు కదపని నేను, ఒక్కసారిగా అక్కడి అందాలు, రకరకాల మనుషులను చూసి ఆశ్చర్యపోయాను. అమితానందం కలిగింది. ఎప్పటికీ మరువలేని తీపి గుర్తుగా ఉండిపోయింది ఆ ప్రయాణమంతా. ఇక ఇక్కడి నుంచి మొదలైంది అసలైన తంతు. 2 ఏళ్ళు తిరగకుండానే ఇద్దరు బడవలతో నిమిషం తీరిక లేకుండా గడిచిపోయేవి రోజులు. అవును, మర్చిపోయాను కదా చెప్పడం. ఈయన టూరిజం డిపార్ట్‌మెంట్‌లో ఇన్‌చార్జిగా చేస్తారు. రకరకాల ప్రదేశాలు తిరగటం, అక్కడి తీరుతెన్నులు, ఆహారము, సంప్రదాయాలు వగైరా వగైరా చవిచూసి మళ్ళీ మళ్ళీ వేరే ప్రదేశాలకు తిరగొచ్చని పట్టుదలతో ఈ ఉద్యోగం సంపాదించారు. ఆయనకేమి బాగానే సంపాదించారు ఉద్యోగం. ఒకచోట కుదురులేని సంసారంతో రకరకాల ప్రదేశాలకు తిరగటం తల మీద భారమై కూర్చుంది నాకు. పిల్లలు పట్టుమని 1, 2 ఏళ్ళు ఒక స్కూల్లో చేరగానే మరొక ప్రదేశానికి ప్రయాణం. అక్కడ వాళ్ళ స్కూలు, అడ్మిషన్‌ల గోల చూసుకోవడం కత్తి మీద సాములా ఉండేది నాకు. ఈయనేమో అన్ని రకాల ప్రదేశాలు, అక్కడి మనుషులతో కలిసి పెరుగుతుంటేనే వాళ్ళు రాటుతేలుతారు, అన్నీ బాగా నేర్చుకుంటారు అని మెట్ట వేదాంతం బోధిస్తారు. ఇదిలా ఉంటే ఇరుగు పొరుగు నీకేమమ్మా హాయిగా ఏడాదికొక కొత్త ప్రదేశం చూడతావు. మా బతుకులు చూడు బావిలో కప్పలు ఎలా తగలడ్డాయో అని బుగ్గలు తెగ నొక్కుకునేవాళ్ళు. వాళ్ళకేం తెలుసు నా బాధలు. మేము ఓ మోస్తరు పేరున్న ప్రదేశానికెళ్ళామా, మాకొక ఇల్లు దొరికేలోపే నా వైపు వాళ్ళైనా, ఈయన వైపు వాళ్ళైనా వేలు విడిచిన మేనమామల నుంచి, స్నేహితులు, ఈయన ఆఫీస్ వాళ్ళు, ఆఖరికి మా ఊళ్ళో ఫలానా అని ముఖపరిచయం లేనివాళ్ళు కూడా ముఖమంతా పాచుకుని నవ్వుతో, చాపదిళ్ళతో సహా వచ్చి వాలిపోయేవాళ్ళు. పైగా "మీకు శ్రమ ఎందుకులే అని మా సరంజామా మేమే తెచ్చుకున్నాం" అని డైలాగులు ఒళ్ళు మండిపోయేలాగా. అప్పటికి అమ్మకి ఎన్నిసార్లు చెప్పానో, నా వివరాలు ఊరిలో ఊరికే చెప్పకు అని. పాపం ఆవిడ అడిగిన వారికి, అడగని వారికి మాత్రమే చెప్పేది. మరి ఆవిడ కూడా గొప్పలు చెప్పుకోవాలిగా. నా బతుకేమో ఇక్కడ వెట్టి చాకిరీతో 3 భోజనాలు, 6 కాఫీలతో సాగిపోతూ ఉండేది. వచ్చిన వాళ్ళు గుంపులుగా రావటంతో కింద మీద పడి మరీ వెతికి పెట్టుకున్న పనమ్మాయి వీళ్ళని చూస్తూనే పరార్. జల్లెడ పట్టుకుని గాలించినా దొరికేది కాదు. ఎంత వాషింగ్ మిషన్ ఉతికితే మాత్రం ఈ గుట్టల బట్టల్ని ఆరేసి మడతలేసేవాళ్ళు ఉండాలిగా. ఈ బాధలు పడలేక ఇంటి ముందు పెట్టే వెల్కమ్ బోర్డు పక్కనే ఒక నోటీస్ బోర్డు పెట్టేశాను. ఎవరి బట్టలు వాళ్ళే ఆరేసుకుని మడతలు పెట్టుకోగలరు అని. నా బుర్ర ఇలా పాదరసంలా పనిచేసిందని సంబరపడే వ్యవధి కూడా ఇవ్వకుండా ఇంట్లో మల్ల యుద్ధాలు మొదలయ్యాయి. ఏంటే
ఆ మాత్రం మా ఆయన బనీన్లు, పంచెలు గూడా గుర్తుపట్టలేననుకున్నావా? లేక వాటికి దిక్కు లేక మీవి తీసుకున్నాననుకున్నావా? ఇవి మా ఆయనవే. నువ్వే మీవి ఎక్కడో ఆరేసుకుని, పారేసుకునుంటావు. వెతుక్కో పోవే అని కేకలు పెడుతున్న మా వదిన. పక్కనే పూనకంతో ఊగిపోతూ చెంబులు, గరిటెలు విసరడం మొదలెట్టిన అక్కయ్య. ఇంత చిన్నదానికి ఆ గొడవలేంటే అని వాళ్ళని ఆపడానికి నానా తంటాలు పడుతున్న వాళ్ళ శ్రీవార్లు. ఈ తంతు చూశాక నా మొదటి అడుగు ఎటు వెళ్ళిందంటారు? ఇంకెటు నోటీస్ బోర్డ్ తీసేసి చాకలి కావలెను, కోరిన జీతం ఇవ్వబడును అని బోర్డు పెట్టేశాను. ఆ మధ్య ఉన్నపళంగా పిన్ని బాబాయ్ వచ్చారు. వస్తూ వస్తూ దాని దుంపతెగ ఊళ్ళో పండిన సరుకు మొత్తం తెచ్చేసినట్టున్నారు. గుమ్మడికాయలు, వంకాయలు, దబ్బ, నిమ్మకాయలు ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడయ్యేట్టుంది. ఏంటి పిన్ని ఇవన్నీ? అంటే, ఇదిగో అమ్మాయి, మా అక్క వయసైపోయింది. కమ్మగా వండిపెట్టే దిక్కులేరు. నువ్వా వంటలో చేదిరిగిందానివి. కూసింత కమ్మగా వండిపెట్టి, మమ్మల్ని గుళ్ళకి, గోపురాలకి తిప్పావంటే, స్వామి కార్యం, స్వకార్యం రెండూ కానియచ్చు అన్న ఆశతో వచ్చామమ్మాయి. అలాగని అన్నీ కొనే భారం మీ మీద ఎలా పెడతాను చెప్పు? అందుకే కష్టమైనా ఇవన్నీ వేసుకుని మా పిల్లింటికేగా వెళ్తున్నది అని తెచ్చేశాం. ఇదిగో ఆ గుమ్మడికాయలు చూడు నవనలాడుతూ ఎట్లా ఉన్నాయో. పనిలో పనిగా ఓ క్యానుడు వడియాలు కూడా పెట్టావనుకో, తిరుగు ప్రయాణం అయ్యాక నీ పేరు చెప్పుకుని రోజు కాసిన వడియాలు వేసుకుని నిండుగా తింటావమ్మాయి. మాకు తెలుసులే నీకు మాపై అభిమానం ఎక్కువే అని. అలాగని ఓ శ్రమ పడిపోకుండా ఒకదాని తర్వాత ఒకటిలాగా అవే చేతులతో ఆ దబ్బ, నిమ్మకాయలతో మీకు మాకు కూడా సరిపడా పచ్చడి పెట్టేసేయ్. జాడీల గురించి దిగులు పడమాక, మేం తెచ్చాంలే. ఏముంది, మీకో 2 జాడీలు వదిలేసెళ్తాం. మీకు కూడా ఇంట్లో మూలన పెట్టుకుంటారే, అదేమంటారు? ఆహ్, ఆ! ఈ యాంటిక్ షో పీసుల్లో ఉంటాయి. ఇరుగు పొరుగుకి గొప్పగా చూపించుకోవచ్చు. ఏమంటావే? ఆ మాటల ప్రవాహం సాగుతూనే ఉంది. నా వంట నేను చేసుకుంటూనే భోజనాలకి ఏర్పాటు చేసుకున్నాను. మధ్యాహ్న భోజన తతంగాలయ్యాక నేనేదో ఇల్లు సర్దుకుంటూ నా తిప్పలు నేను పడుతుంటే, భోజనం సుష్టుగా తిన్న వాళ్ళ బొజ్జలతో కింద పడుకోలేక, "ఏమే అమ్మాయి, ఇక్కడ చీరలు, దుప్పట్లు బావుంటాయటగా? అలా షాపింగ్‌కి నడిచి వెళ్దామా మరి? పాపం ఆటోలకి ఎంతని పెడతావో చెప్పు" అని నేను చుట్టిచ్చిన చిలకలు నవ్వుతూ, ఎంతో ఉదారంగా అంటున్న పిన్ని వైపు దేబ్య మొహం వేసుకొని చూసి, జీవం లేని నవ్వొకటి నవ్వాను. నింపాదిగా అన్ని వీధులను చుట్టి, బట్టలు వగైరా చూశాక, "ఇదిగో అమ్మాయి, ఏదో మేం వచ్చాం గదా అని, ఇవి చూసి ముచ్చట పడ్డాం గదా అని, మాకిప్పుడు బట్టలు పెట్టే తతంగాలేం పెట్టుకోకు. నీకు నాకు మొహమాటమేం చెప్పు" అని తెలివిగా ఒక జతని నా ఖాతాలో వేసేశారు. నాకే టెండర్ వేశారు అని పళ్ళు నూరుకుంటూ కదిలాను. ఇచ్చేవాడుంటే చచ్చేవాడు గూడా లేచొస్తాడంట మరి. ఇంత నడక నడిచాక పిల్లకాయలు ఊరుకుంటారా? ఇంటికి చేరగానే రాగాలాపన మొదలు. "అమ్మా! ఆకలే, ఇన్ని పకోడీలు నోట్లో వెయ్యవే" అని. అది విన్న బాబాయ్ గారి మొహం మతాబు వెలిగినట్టు వెలిగింది. చెప్పకనే చెబుతూ, "మాకు కూడా అవే చేసి పెట్టు" అని. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టయింది నాకు. హతవిధి. వచ్చిన వాళ్ళలో పెద్దవారితో పాటు ఇప్పటి సో కాల్డ్ జెన్‌జీ తోకలు కూడా వచ్చారంటే, ఇక చూడు నా సామిరంగా. పకోడీలకేం కర్మ, నేనేకంగా మాస్టర్ చెఫ్ ప్రైజ్ కూడా కొట్టేయొచ్చు. అన్ని రకాల కాంటినెంటల్ వంటకాలు చేయిస్తారు మరి. వచ్చిన వాళ్ళు ఈయన వైపు వాళ్ళైతే, నా పరిస్థితి ఇక ముందు నుయ్యి వెనక గొయ్యే. మేము ఒక తడవ కొండ ప్రాంతాల్లో ఉండంగా, మా బావగారి కుటుంబం వేంచేశారు. మా ఈ ప్రయాణాల్లో చెప్పి వచ్చిన అతిథులు వీళ్ళే. లేకుంటే కొండలోయలో తప్పిపోరు. వస్తూనే తెలుగు భాషా ప్రియుడైన ఆయన, "ఏమమ్మా! మీ ఊళ్ళో కథమూలములు బాగా విస్తరించి ఉన్నవి" అంటే మబ్బులు. "అవి నింగ్లో పుట్టినవా? లేక నీ పాకశాల నుంచి దుమికి వచ్చినవా?" అని అడిగేసరికి విస్తుపోవడం నా వంతయింది. అంటే ఏంటి ఈయనుద్దేశం? నేను వంటిల్లు తప్ప ఇంట్లో వేరే భాగాలకు వెళ్ళననా? టింగురంగామని వీళ్ళొస్తున్నారు గదా అని నలభీమ పాకాలు చేస్తూ కూర్చుంటాననా? అదేదో 'రేసుగుర్రం' సినిమాలో శృతి హాసన్‌లాగా లోపల భావాలన్నీ అణుస్తూ,
క్లోజప్ యాడ్‌లో నవ్వినట్లు ఒక నవ్వు నవ్వి, రండి బావగారు, అంతా కులాసానా?" అని మనసులో లబలబమంటూ తదుపరి నా కర్తవ్యం నెరవేర్చడానికి వంటింట్లోకి బయలుదేరాను. తండ్రి ఒక ఎత్తైతే పిల్లలు ఇప్పటి వాళ్ళు గదా! హే పిన్స్! పిన్నికి వచ్చిన తిప్పలు. ఈ హిల్స్‌లో ట్రావెల్ అప్పుడు మేము చాలా ఫోమో ఫీల్ అయ్యాం. ఇక్కడ ఈ హిల్ మీద కూడా లేటెస్ట్ గ్యాడ్జెట్స్ ఉంటాయటగా. లెట్స్ గో ఔట్ విత్ అవర్ ఫ్యామ్. ఒక్క క్షణం నేనేం విన్నానో, అసలు వాళ్ళేమన్నారో అర్థం చేసుకుందామని బుర్ర అనుకుంటుంటే, ఆ పని కట్టుకుంటూ నా కళ్ళు నా కళ్ళకే పని చెప్పాయి. వాళ్ళ చెరిగిన జీన్స్ ప్యాంటు, కళ్ళకి కనిపించకుండా జుట్టు, మళ్ళీ దానికి కూలింగ్ గ్లాసెస్ ఒకటి. ఇంక నా బుర్ర పని చేయాలా? కళ్ళు పని చేయాలా? మీరే చెప్పండి. అయినా నా వెర్రి గాని, రేపొద్దున మా బుడంకాయలు గూడా ఇదే కదా చేసేది. అప్పుడు నోరెళ్ళబెట్టే కన్నా, ఇప్పుడే వీళ్ళ దగ్గర నేర్చుకుంటే పోలా? గుడ్ గుడ్ అనుకుంటూ, ఇప్పుడు వీళ్ళు షాపింగ్‌కి మా నిధులని ఎంత కరిగించాలా అని ఆలోచిస్తూ, యథాలాపంగా మళ్ళీ వంటింటి వైపు అడుగులేశాను. అదృష్టం కొద్దీ ఈయన సంపాదన ఒక మెట్టు ఎక్కువే అవ్వడంతో, నాకు డబ్బుకు సంబంధించిన ఈతి బాధలు లేవు. లేకుంటే కౌపీనార్థం పటాటోపహ అన్నట్లయ్యేది నా పరిస్థితి. ఈ వంట వార్పు, చాకిరీ శీర్షికలే కాకుండా, మాకు మంచి గుర్తుండిపోయే ఘాటైన సంఘటనలు కూడా చూసామండోయ్! ఒక పల్లెటూళ్ళలో ఇంటికి వచ్చిన పిల్లలు మరి ఊరికే ఉండరుగా. తా చెడ్డ కోతి వనమెల్లా చెరిసిందన్నట్లు, ఈ పిల్లల్లో ఒక కోతి పిల్లకాయ పాపం మా ఇంటావిడ ఎండబెట్టుకున్న మాగాయి ముక్కలు, వేరుశనక్కాయలు విడతలుగా ఏరుకొచ్చి అందరికీ పంచిపెట్టి, మిగిలిన పిల్లలు కూడా వంతుల వారీగా ఆ బాధ్యతను తీసుకుని, అదేదో విందారగించినట్లుగా లాగించేశారు. కాస్త ఎండపొడ తగ్గాక ఆవిడ మాగాయి ముక్కలు తెచ్చుకుందామని చూస్తే ఏముంటుందక్కడ? ఇక ఒక్క ఫళాన ఇల్లు ఖాళీ చేయమని హుకుం జారీ చేసేశారు. ఈ తంబుతో మేమెక్కడికని వెళ్ళేది? వేరే దారి లేక వచ్చిన వారందరూ రాత్రి ట్రైన్‌కి తిరుగు ప్రయాణమయ్యారు. మరి మేము? అసలే చిన్న ఊరు. ఆ నోట, ఈ నోట అంతా విషయం పాకిపోయింది. వీళ్ళకి ఇల్లిస్తే నాశనమే అని. ఇక ఎవరు ముందుకొస్తారు చెప్పండి? ఆ రాత్రికి గుడే ఆశ్రయమైంది. తరువాత రోజు డిపార్ట్‌మెంట్ వాళ్ళు పూనుకుని ఎలాగోలాగా ఒక ఇల్లద్దెకిప్పిచ్చారు. పగవాడికి కూడా ఈ కష్టాలు రాకూడదయ్యా! అని దేవుడికి దండం పెట్టుకొనొచ్చానింక. చక్కగా గుడిలో బస చేసే అరుదైన అవకాశం, పుణ్యం వస్తే, ఇలాంటి విన్నపం చేసుకున్నానేంటా అని అనిపించిందేమో దేవుడికి. కథ మరోలా తిరిగింది తర్వాత. తిరుగు ప్రయాణమైన ఆడవాళ్ళు ఊరికే ఉంటారా? స్త్రీ జాతికి ధర్మరాజు పెట్టిన శాపం పుణ్యమా అని, జరిగినది లోపల దాచుకోలేక, వెళ్ళే చోటల్లా జరిగిందంతా చాటింపేశారు. వేస్తే వేశారు. అదేదో జరిగింది జరిగినట్టుగా చాటింపేస్తే అదో రకం. మరి పోపులు పెట్టే వాడకం అలవాటైపోయి, అదే అలవాటుతో అన్ని పోపు దినుసులు వేసి, కొద్దిగా ఘాటును పెంచారు చాటింపుకి. కనిపించిన వారందరికీ, "ఈ విడ్డూరం విన్నారా? ఎంత పిల్లకాయలు అల్లరి చేస్తే మాత్రం? ఊరంతా ఎందుకు వెనకాడతారు చెప్పండి ఇల్లద్దెకివ్వడానికి? చోద్యం కాకపోతేను. అయినా పోయి పోయి అద్దె ఇల్లుకి కూడా దిక్కులేని వాళ్ళింట్లో ఏం బస చేస్తాము? దానికన్నా 4 రాళ్ళు పోతే పోయే. ఏ హోటల్‌లో ఉన్న ఊరు చూసుకుని వెళ్ళడం మేలు. ఇలా ఉన్నట్టుండి తిరుగు ప్రయాణాలు పెట్టమంటే ఆ చావెక్కడ చస్తాము?" హవ్వ! ఇటువంటి విడ్డూరాలు కని విని ఎరుగవమ్మా! అని మంచి ఘుమఘుమలాడే పులిహోరే వడ్డించారు అన్ని చోట్ల. ఆ దెబ్బకి ఇక మా ఇంట్లో ఒక్క ఈగైనా వాలితే ఒట్టు. అదేదో సామెత గుర్తొచ్చింది. "పోతే పోయాడు మొగుడు, ముక్కు చీవుడు వదిలింది" అని అనుకుందంట ఓ భార్యామణి. అలాగే "పోతే పోయింది వెధవ పరువు, ఎంచక్కా నా వెట్టి చాకిరీ తప్పింది" అని లోలోపల పాప్‌కార్న్ పేలుతుంటే, బయటకొచ్చిన సువాసనను ఆస్వాదిస్తూ ప్రశాంతంగా నిద్రించాను ఆ రాత్రికి. ఈసారి మేమేదైనా పేరు మోసిన ప్రదేశానికెళ్ళి, ఆ వార్త మీ దాకా వస్తే, మీరందరూ తప్పకుండా రావద్దేం? వచ్చారా? మరి మేం పలాయనమే. సమాప్తం. సరదాగా రాసిన ఈ కథకు సూచనలు ఇస్తూ ప్రోత్సహించిన కమలా గారికి ధన్యవాదాలు. అలాగే విన్న మీరందరూ కూడా మీ అభిప్రాయాలను తెలుపుతారు కదూ! కథ, పఠనం నచ్చినట్లయితే నా వేదికకి చందాదారులు కండి. నలుగురితో పంచుకోండి. అదేనండి
సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అని. ధన్యవాదాలు.